ఆడ సడన్ గా ఎవరికి నేనున్నా కూడా నేను ఆడ కారు ఉంటే ఇక్కడ ఆపుతాను అంటే ఇప్పుడు అన్న డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మిస్టర్ సిద్ధు 420 ఛానల్ ఫస్ట్ టైం వచ్చినాం ఈడ చిన్నగాంది ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయింది. మేము సొలై కోసం వచ్చినాం కానీ బై మిస్టేక్ ఇటు బతికే ఉండు. ఒకసారి వెనకాల చూడండి నవ్వుతూ ఉండు యాక్సిడెంట్ అయినా కూడా. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయింది? హైలైట్ ఉంది. అరే హైలైట్ ఉందనా? హైలైట్ ఉందంట గాయస్. చూడండి గాయస్ చెయ్యి మీద ఒకటి ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయిందంట. ఖుషిలా ఉండు, ఖుషిలా ఉండు యాక్సిడెంట్ అయిందని. కొంచెం వీడియో తీస్తున్నాం మేము యూట్యూబ్. లైక్ మిస్టర్ సిద్ధు 420 ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ ఇప్పుడు మామూలుగా అయితే యాక్సిడెంట్ అయిందంట. ఇంకా ఇంత పొక్క పడాలంట, ఇంత పొక్క పడాలంట. అయితే ఎట్లయిందో ఎక్స్పీరియన్స్ ఉందో అడుగుదాం. ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయింది ఎట్లయింది? ఫస్ట్ టైం ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయింది కదా, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీరు? ఎట్లా ఎక్స్పీరియన్స్ కొంచెం యూట్యూబ్ దాడి అరే మాలం దాడి అనుష్కరం గాయస్ ఇగో కాళ్ళకి దాకింది, ఇగో ఈడ దాకింది. మా బొమ్మడి దానికి కాలు ఒత్తమంటే ఒత్తుతలేడు. కాదు మా దాంట్లో చచ్చిపోతే ఒకటి సొలవ పెడతారు, అది తిననికే ఊరుకొచ్చినాం. ఇంత పెద్ద దెబ్బ తాకింది గాయస్, ఇంత ఫిగర్ లేదు మాట్లాడాలి. అదే శాపం కలిగింది. ఈరోజు బిల్ ఎంత అయింది? దళిద్రం మాట్లాడాలి. దళిద్రం మొత్తం దళిద్రం ఎక్కువ అయిపోయింది. మంచిగా ప్రే చేయండి గైస్ మామూలుకి జల్దీ క్రిస్మస్ కి ప్రైజ్ ది లార్డ్. యేసునామములు ఇట్లా వెళ్ళిపోవాలి. యేసునామం అయితే గైస్ ఎంకలున్న పొక్క స్మాష్ అయిపోవాలి. ఇంత పొక్క పడ్డది ఎంకల చూపిస్తాడు. రెండు పొక్కలు పడ్డది, ఈడొకటి ఈడొకటి. వీన్ దళిద్రం నాకు దాకిందన్నమాట. 2 days కే నా R15 యాక్సిడెంట్ అయింది. సో అది ఎట్లా అయిందంటే నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా సప్లీ. అయితే మలక్పేట్ రోడ్ లో ట్రాలీ ఓడు సడన్ ఆపేసిండు రోడ్ మధ్యలో. బ్రేక్ కొట్టి ఆపదే, దాన్నే సడన్ ఆపేసిర్రు అంటారా. బ్రేక్ కొట్టి ఆపినానికి సో బండి కంట్రోల్ కాక నేను అరే నాకు చెప్పనియ్యర్రా. ఏ బండి అయినా రోడ్ మధ్యలో సడన్ గా ఆపుతారా చెప్పరు మీరే? ఆపేసిర్రు గాయస్, ఆడ ఆపేసిండు కాబట్టి యాక్సిడెంట్ అయింది. ఆడ లేదంటే ఉండే R15 ఉంటే రఫ్తార్లా గాలిగా నేను పెద్ద రైడర్ అని పోతాడు బాయ్. ఆడ ట్రాలీ వాడు మొన్నగట బ్రేక్ కొట్టిండు, ఈ బాయ్ బ్రేక్ కొట్టడానికే ఛాన్స్ లేదు. బ్రేక్ కొట్టిండు, స్కిట్ అయ్యకుండా గుద్దేసిండు. బ్రేక్ కొట్టలే, సడన్ ఆపేసిండు ఆడు. అని ముంగట ఎవడో బస్సోడు సడన్ ఆపిండని ఆడ ఆపేస్తే ఇక నాకు కంట్రోల్ కాక ఇంకల నుంచి గుద్దిన. ఎక్కువ డ్యామేజ్ కాలే అప్పుడు బి. నా ఇంకల నుంచి ఇంకొకటి గుద్దిండు. అదే దళిద్రం అంటే. ఈయన దళిద్రం నాకు దాకిందన్నమాట. సో అట్లా ఇద్దరం పడ్డాము. ఇక నాకే ఎక్కువ దాకింది. వీన్ కార్ మంచిది, వీన్ కార్ డ్యామేజ్ మొత్తం అయింది. కానీ వీనికి ఒక్క దెబ్బ కాలే, ఒక్క చిన్న స్క్రాచ్ పడలే. కానీ నాకు మస్తు దాకింది, చేయి మీద దాకింది, నెత్తి మీద దాకింది, కాలు మీద దాకింది. మీకు మీకు చుర్ర అయిపోయింది ఈ పనులు అనేసి మొత్తం డమ్మి. అవి కావాలంటే మీకు వీడియో చూపిస్తాను చూడండి. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తీశారు వీడియో. ఇక R15 కి 19,000 ఏమో ఖర్చు వచ్చింది. అంతేనా? చీప్. ఇక అట్లా 2 వెహికల్స్ బ్యాక్ టు బ్యాక్ క్లాష్ అయిపోయినాయి అనమాట. ఇద్దరిది క్లాష్ క్రాష్. సో ఇట్లా అయింది మా యాక్సిడెంట్ స్టోరీ. అరే ముందు వీడియో కంప్లీట్ చేయుర్రా. ఇది యాక్సిడెంట్ స్టోరీలా లేదు, ఇది నిజంగా అయిన దానికి వాళ్ళు ఏదో మజాక్ చేస్తున్నాం అనుకుంటారు.
వాళ్ళు మజాక్ చేస్తున్నారు అనుకుంటారా? ఎందుకో సీసీ కెమెరా అవన్నీ ఎడిట్ ఇంత యాక్సిడెంట్ అయింది, ఇంత ఖర్చు అయింది, వీళ్ళేంది ఇట్లా మజాక్ చేస్తారు అనుకుంటారు మళ్ళా. నాది కార్ యాక్సిడెంట్ అయింది, మా అన్నది బైక్ యాక్సిడెంట్ అయింది, మా అన్న మా పెద్ద గాజు దమ్ముకుంది, ఇట్లా చెప్పాలా? సో గైస్ యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ డే హైలైట్ అయింది మా తమ్ముంది అయితే. ఇంట్లో తెలియగానే కాలు తీన్మార్ జిపా 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 జిపా. మా అన్నకైతే ఇంట్లోకి బయటకి ఎలా బయట ఎలవేటే కాదు ఎలగొట్టేసారు. వీడియో యాక్సిడెంట్ అయిన రోజు వీడియో తీసిందా? ఏది బండిదా ఉంది తీసిందా అంటున్నా, చూసిరా? నువ్వు తీసి నాదా యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే నేను వీడియో తీసుకుంటా కూర్చోవాలా? మరి ఎట్లా చూస్తారు చెప్పు? చూపిస్తారా? చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి. నువ్వు సూపర్ అన్న, వెల్ టాలెంటెడ్. మీ అందరు చెవులో పువ్వు పెడుతుండు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చెయ్యూరి. అది సబ్స్క్రైబ్ చేయరు అందరు. సో మాకు కొంచెం రీచ్ వచ్చి కొంచెం పైసలు వస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. 10 రూపాయలు ఈయనకైతే హెల్ప్ఫుల్ కాదు, మాకైతుంది. అందుకని పైసలు అడుగుతుండు. సో చలో గైస్, మళ్ళా నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్. वाइब ना सेम चले माइंड में एम चले